9 రోజుల పాటు కొనసాగిన విశాఖ ఉత్సవం ముగిసింది. అలాగే అనకాపల్లి, అరకు ఉత్సవాలు కూడా నిర్వహించారు. అయితే ఏపీ ప్రభుత్వం చాలా అంగరంగ వైభవంగా నిర్వహించాలని ప్రయత్నం చేశారు. అయితే ప్రభుత్వం అయితే కొంతవరకు సఫలీకృతం అయినప్పుడు కూడా ఈ ఉత్సవాల నిర్వహణ వ్యవహారంలో అధికారులు అలాగే ఇతర వర్గాలు మాత్రం సరిగా వ్యవహరించలేదని ఒక ఆరోపణలు ఉన్నాయి. మనం చూడవచ్చు ఆర్కే బీచ్ వద్ద పెద్ద ఎత్తున దీనికి సంబంధించి సన్నాహాలు చేశారు. అలాగే దీనికి సంబంధించి చాలామంది ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో, చిల్లర వర్తకులు ఉంటారో వారందరికీ వర్తకాలు కొనసాగించడానికి ఏర్పాట్లు చేశారు. అయితే వాటిని ఏర్పాటు చేసినప్పుడు కూడా నిర్దిష్ట కాలంలో వారికి దుకాణాలు అప్పగించకపోవడంతో చాలామంది నష్టపోయారు. వారి నుంచి అద్దెతో పాటు కరెంటు బిల్లు తదితర అంశాలు కూడా ఫీజు రూపంలో తీసుకోవడం జరిగింది. అయితే వారికి సకాలంలో ఇవ్వకపోవడం వల్ల చాలామంది నష్టపోయిన పరిస్థితి. అలాగే విశాఖ ఉత్సవం నేపథ్యాన విశాఖ నాగరికతను ప్రతిబింబించే రీతిన కార్యక్రమాలు నిర్వహించాలి. ఆ క్రమంలో విశాఖ తాజ్మహల్గా చెప్పుకునే టూంబు, అలాగే మరోవైపు చూసుకుంటే టౌన్ హాల్ తదితర భవనాలు, అలాగే ప్రాచీన కట్టడాలకు సంబంధించి విద్యుత్ దీపాలు వెలిగించాల్సి, అలాగే ఈ దేశానికి అలాగే ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించే చక్రవర్తులు అలాగే రాజుల పాలన వివిధ వర్గాలకి భవిష్యత్తు తరాలకు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉన్నప్పుడు కూడా ఆ రకంగా చర్యలు చేపట్టకపోవడం పట్ల ప్రజలు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. అట్లాగే ఏదైతే బోటు సంబంధించిన పడవ పందాలు అలాగే ఇతర వ్యవహారాలు నిర్వహించారో ఆ విషయంపై సాక్షాత్తు ఆ ప్రాంతానికి చెందిన భీమిలి ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. అనకాపల్లి ఉత్సవాలకు సంబంధించి కూడా అక్కడ జరిగిన వ్యవహారాలపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా అసహనంగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ దశలో ఉత్సవాలు ముగిసినప్పుడు కూడా గత అనుభవాల రీత్యా ఈసారి ఖచ్చితంగా విజయవంతంగా చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ కూడా ఉత్సవ నిర్వాహకులు సరిగా వ్యవహరించలేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ దశలో దీనిపై మరింత లోతుగా విచారణ కొనసాగిన ఆశ్చర్యపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, ఆర్టీవీ, విశాఖపట్నం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.